ఓకే, అందరికీ నమస్కారం. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కి మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయమే, జాయిన్ అనేది ఎక్కడుందని అడుగుతున్నారు. ఇంకా మా ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేస్తే హోమ్ పేజ్ అది అట్లా కనబడుతుంది. సబ్స్క్రైబ్ పక్కన జాయిన్. బహుశా ఐఫోన్ అండ్ యాపిల్ డివైజెస్లో కనబడట్లేదేమో. ఆండ్రాయిడ్లో చేసుకోండి, లేదా డెస్క్టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్. ఇంతకీ జాయిన్ అవ్వడం వల్ల ఏంటి అంటే, జాయిన్ అయితే మీరు ఈ ఛానల్లో మెంబర్స్ అవుతారు, మెంబర్షిప్ పొందుతారు, సభ్యులు అవుతారు, సభ్యత్వం పొందుతారు. అయితే ఆ జాయిన్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక 2 నిమిషాల వీడియో కనబడుతుంది. పూర్తిగా చూడండి, వివరాలన్నీ ఉన్నాయి అందులో. ఇక్కడ నేను చాలా క్లుప్తంగా, దానికన్నా క్లుప్తంగా చెప్పేస్తున్నాను. సో మెంబర్స్ అయిన తర్వాత ఏంటంటే, మీకు మెంబర్స్ ఓన్లీ కంటెంట్ లేదా మెంబర్స్ ఓన్లీ వీడియోస్ ఓపెన్ అవుతాయి. ఆ వీడియోస్ అందరికీ కనబడతాయి యూట్యూబ్లో, కానీ జాయిన్ అయిన వాళ్ళకి మాత్రం ఓపెన్ అవుతాయి. అందులో ఏంటి ఉన్నాయంటే, నేను రూపొందించినటువంటి కీబోర్డ్ కోర్సు ఫస్ట్, దాని తర్వాత ఫ్లూట్ కోర్సు, ఇప్పుడు ఈ మాసం కొత్తగా మన వెస్ట్రన్ మ్యూజిక్ థియరీ కోర్సు మొదలుపెట్టాం, అది రన్ అవుతుంది ఇప్పుడు. దీని తర్వాత గిటార్ కోర్సు ఉండబోతోంది. వచ్చే సంవత్సరం కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం వోకల్ కోర్సు ప్రారంభం కాబోతోంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఒకటే చెప్తుంటాను, ఒక చక్కటి ప్రయోజనకరమైన ఉపయోగపడేటువంటి సంగీత సంకలనాన్ని మీరు కోల్పోతున్నారు జాయిన్ అవ్వకపోతే. అంటే యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్. సో ప్లీజ్ జాయిన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో ఈ అద్భుతమైన కంపోజిషన్ యొక్క భాగం 5వ భాగానికి వచ్చాం. మరొక 6, 7 ఖచ్చితంగా ఇంకో భాగం అయితే ఉంటుంది. 7 నాకు తెలియదు, మరి 6 భాగాలు అయితే ఖచ్చితంగా వెళ్తుంది. ఇందులో కూడా నేను ఎప్పుడు చెప్పేదే ఒక రకమైన గౌరవం, భయం ఆయన అంటే నాకు. పండిట్ హరిప్రసాద్ చౌరాసియా గారు, ఆయన వాయించిన బిట్ ఉంటుంది చూడండి, ఈ భాగంలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని నేర్చుకోవాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రాక్టీస్ చేయాలి. సో 4వ భాగం చివరికి వచ్చేప్పటికి ఇంకా చరణం మొదలు పెట్టాలి. ఒకసారి శృతి రాగం మెట్లు చూసేద్దాం. ఓకేనా? సో చరణం సుశీలమ్మ మొదలు పెడతారు. మా ప ప మగ మా ప పని మా ప సని సని ని ప మా తర్వాత గమ మమ గమ స గమ మమ మగ గమ ప గమ గమ ని ప మగ మగ. ఆహా, గమకాలు గమనించండి, మళ్ళీ ప్లే చేస్తాను ఒక్కొక్క స్వరానికి. అక్కడ పానిని అంటే ఫాస్ట్గా బాగుంటుంది. ఇది రెండోసారి అవుతుండగా వెనకాల మామూలుగా ఆబ్లిగేట్ అయితే స్ట్రింగ్స్లో ఇస్తారు. ఇక్కడ ఎవరు మరి, పండిట్ హరిప్రసాద్ గారు కాబట్టి మామ కేవి మాధవన్ గారు ఫ్లూట్ మీద ఇప్పించారు. రెండోసారి సుశీలమ్మ గారు ఆ లైన్ పాడుతుంటే ఆబ్లిగేట్ నోట్స్ ఏంటంటే పని సా గజని సగా సగజని మని పని సని గని సని పమగ. బాబా బాబా. ఆ మెలోడీ ఎట్లయితే వెళ్తుందో పై స్థాయికి వెళ్ళినప్పుడు ఆ వెనకాల పై స్థాయి స్వరాలు, అలాగే మధ్య స్థాయికి వస్తే నెమ్మదిగా ఆయన కూడా మధ్య స్థాయికి రావడం. బట్
ఇంప్రాంప్చు అంటారు అట్లాగా. బాణికి తగ్గట్టుగా ఆయనకి ఏమనిపిస్తే మనోధర్మం వేసి ఉంటారని నాకు అనిపించింది. బాబా హ్యాట్స్ ఆఫ్ సార్. సో ఇంకొకసారి చూద్దాం. ఇప్పుడు సుశీలమ్మ చరణం కొనసాగిస్తారు. జని 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 సమ మగ సని ని ప. అని నుంచి స్లైడ్ చేయాలి, జార్చాలి. పాని సని పమని పమగమ. ఇది చివరి లైన్ చరణంలో. మధ్యలో సరే, అందులో తేడా లేదు. మూడవ సంగీతం కాదు, నెక్స్ట్ వచ్చే సంగీతం అనుకోండి, దానికి నంబర్లు ఎందుకు. నెక్స్ట్ వచ్చే సంగీతం ఏంటంటే మళ్ళీ సితార్ ప్లస్ సంతూర్. రెండు సార్లు ఇది ఇలా ఈ లూప్ వెళ్తుంటుంది సితార్ సంతూర్. దీని వెనకాల చూడండి మళ్ళీ ఫ్లూట్ ఇచ్చారు. బాబా ఇక్కడ మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే ఒక 16 స్వరాలు ఒక బిట్గా, ఒక ఫ్రేజ్గా అనుకోండి. ముందు ప్లే చేస్తాను చూడండి. ఇది ఒక 16, ఇది ఒక 16, ఇది ఒక 16. తర్వాత ఇక్కడ దాకా చెప్పి ఆపేస్తున్నాను, ఇవాళ ఎంతకన్నా సమయం లేదు. ఓకేనా? ఇప్పుడు ఈ స్వరాలు చెప్తాను, తర్వాత మళ్ళీ ఇంకొకసారి వాయిస్తాను. మందర స్థాయి ఇదంతా కూడా చూసారా, ఇక్కడ మందర స్థాయి. గ ప గ ప నీ ప మా ప మా ప నీ ప మా ప నీ స. ఇవి ఒక 16 స్వరాలు. నీ స నీ స సారీ నీ స నీ ప నీ స నీ ప నీ స నీ స నీ ప నీ స. ఇవి ఒక 16. తర్వాత గ స నీ స గ స నీ స గ మ ప మ గ మ. అవి ఒక 16. ఓకేనా? ఇప్పుడు ఆఖరి 16 చూద్దాం. ఆఖరి 16 ఏంటంటే పని పమ పని సాని పని సాని సగా సని సగా. ఆ ఆఖరి సగసని మాత్రం వేగంగా వస్తుంది. సానిచ్చిగా స్లైడ్ చేయాలి. సో సారీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాయించాలని చెప్పాను కదా, ఇట్లాగే ఆయన బిడ్డనగా నాకు భయం వచ్చేస్తుంది. మళ్ళీ ట్రై చేస్తాను. ఓకే, సో ఈ భాగం ఇంతవరకే. చరణం చూశాను. ప్రాగ్దిశే వీణీయ పైన దినకర మయూఖ తంత్రుల పైన సిరివెన్నెల గారి విశ్వరూపం. సో చరణం ఆ లైన్ 2 సార్లు పాడతారు. రెండోసారి చిన్న ఇది ఉంది, చెప్పాను లేదో, మన సంగతి.
రెండో సారి అవుతుండగా వెనకాల ఆబ్లిగాటో చెప్పాను ఫ్లూట్, ఆ నోట్స్ చూసాం. అప్పుడు మన చరణం తర్వాత లైన్, అదే చివరి లైన్ కూడా అలాగే తర్వాత సంగీతం సితార్ సంతూర్ బిట్, అది లూప్లో వెళ్తుంటుంది, దానిపైన మళ్ళీ ఫ్లూట్ కౌంటర్ పాయింట్ అనుకోవచ్చు. సో ఈ 5వ భాగం ఇంతవరకే, మళ్ళీ తర్వాత భాగంలో కలుద్దాం. అంతవరకు చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. సెలవు, నమస్కారం.